హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఏంటి అంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్ కోసం అయితే చెప్పుకుందాం. ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినట్టయితే సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ఏ గివెన్ క్యారెక్టర్ ఈజ్ వోవెల్ ఆర్ కాన్సోనెంట్ బై యూజింగ్ ఏ స్విచ్ కేస్ స్టేట్మెంట్. మనకు తెలిసిందే స్విచ్ కేస్ స్టేట్మెంట్లో మనం ఎప్పుడైనా ఏదైనా స్విచ్ స్టేట్మెంట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే మనం ఆల్ఫాబెటికల్సే యూజ్ చేయాలి. ఇందులో క్యారెక్టర్స్ అని ఇక్కడే మెన్షన్ చేశాను చూడండి, ఏ గివెన్ క్యారెక్టర్ అని. సో క్యారెక్టర్ని మాత్రమే మెన్షన్ చేస్తాం. క్యారెక్టర్స్ వోవెల్స్ అలాగే కాన్సోనెంట్స్ రెండు ఉంటాయి. వోవెల్స్ అంటారా, మనకు తెలిసిందే ఏ ఈ ఐ ఓ యు అనేది వోవెల్స్. కాన్సోనెంట్స్ వచ్చేసరికి రిమైనింగ్ ఏదైతే మనం వర్డ్స్ అనేవి యూజ్ చేయట్లేదో అవన్నీ కూడా కాన్సోనెంట్స్ అనమాట. ఓకేనా. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు కామన్గా రాసే ప్రోగ్రామ్ ఏంటి, యాష్ ఇన్క్లూడ్ studio.h అంతేనే. యాష్ ఇన్క్లూడ్ studio.h ఇంట్ మెయిన్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్. తెలిసిందే కదా, ఇంట్ వాడినప్పుడు మనం ఫైనల్లో రాయాల్సింది రిటర్న్ 0 రాస్తాం. మెయిన్ వాడితే మాత్రం రిటర్న్ 0 రాయాల్సిన పని లేదు. ఓకేనా. వాయిడ్ వాడినా లేదా జస్ట్ మెయిన్ వాడినా సరే మనం రిటర్న్ 0 అయితే రాయాల్సిన అవసరం లేదు. సేమ్ ఆల్రెడీ మనం బ్రాకెట్స్ ఇప్పుడు ఏంటి అంటే బ్రాసెస్ ఓపెన్ చేస్తాము, లెఫ్ట్ బ్రాసెస్ ఓపెన్ చేస్తాం, CH మనకు తెలిసిందే కదా. ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఫంక్షన్ లైబ్రరీ ఫంక్షన్ అదంతా రాసేసిన తర్వాత మనం మెయిన్ ఏదైతే యూజ్ చేస్తున్నామో క్యారెక్టర్స్ అది రాయాలన్నమాట. క్యారెక్టర్స్ అంటే ఏంటి, CHAR అంటే క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ని మనం షార్ట్కట్లో ఎలా రాస్తాం, CH అని రాస్తాం కాబట్టి CH సెమీకోలన్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్, ఏం ప్రింట్ చేయాలి అని అంటే బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కొటేషన్స్ ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్ సేమ్ కాలన్ డబుల్ కొటేషన్స్ బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్ అనమాట. ప్రింట్ ఆఫ్ అని ఏం ప్రింట్ చేయాలి అంటే ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్, మీ ఇష్టం ఏ ఆల్ఫాబెట్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా క్యారెక్టర్ అయ్యే ఉండాలి. నెంబర్స్ కానీ లేదా డెసిమల్స్ నెంబర్స్ కానీ ఇక్కడ ఏమి తీసుకోము, ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటాం. స్కాన్ ఎఫ్, నెక్స్ట్ వచ్చేసరికి స్కాన్ చేయాలి. ఎలా చేస్తాము, బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కొటేషన్ %C అనమాట. %C అంటే మనకు తెలిసిందే క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు మనం క్యారెక్టర్స్ని ఏ సింబల్తో డినోట్ చేస్తాం, %C. అందుకే %C డబుల్ కొటేషన్స్ $CH అనమాట. CH అంటే ఆల్రెడీ క్యారెక్టర్ తీసుకుంటున్నాం కాబట్టి CH బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మనం ఏ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాము అని అనుకుంటుంటే స్విచ్ కాబట్టి యూజ్ చేస్తున్నాం. స్విచ్ స్టేట్మెంట్ కాబట్టి స్విచ్ అని రాస్తారు. స్విచ్ బ్రాకెట్స్ ఓపెన్ CH బ్రాకెట్స్ క్లోజ్ అనమాట. సేమ్ ఫ్లవర్ బ్రషెస్ అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ ఏంటి అంటే కేసెస్, మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆల్ఫాబెటికల్స్ అంటే క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ని మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ కేస్ వైజ్గా రాసుకుంటాం అనమాట. ఓన్లీ ఓవెల్స్ మాత్రమే రాస్తారు. AEIOU ఓవెల్స్ మాత్రమే రాస్తారు, కాన్సోనెంట్స్ రాయరు. AEIOU అనేది రాసిన తర్వాత చూడండి, కేస్ సేమ్ A కోలన్ కేస్ E ఓన్లీ క్యాపిటల్స్ రాశాను. కేస్ E కోలన్ కేస్ I కోలన్ కేస్ O కోలన్ కేస్ U కోలన్. సేమ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఇది క్యాపిటల్స్ కదా, ఇది స్మాల్ లెటర్స్. కేస్ A కేస్ E కేస్ I కేస్ O కేస్ U ఇలా మనం రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏదైతే మీరు స్విచ్ స్టేట్మెంట్లో మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఓవెల్స్ రాశారు కదా. ఎప్పుడైతే ఓవెల్స్ అనేది మీరు ప్రింట్ చేస్తున్నారో అంటే మీరు వచ్చేసరికి అవుట్పుట్ అనేది ఓవెల్ ఇస్తే మనకి ఓవెల్ కదా ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది, ప్రింట్ ఎఫ్ సేమ్ బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కొటేషన్ %C ఈజ్ ఏ ఓవెల్ ./n అనేది ఎక్కడైనా రాసుకోవచ్చు, మిడిల్లో లాస్ట్లో అయినా రాసుకోవచ్చు. /n అంటే నెక్స్ట్ లైన్ కామెంట్ డబుల్ కొటేషన్స్ CH క్యారెక్టర్స్ ఇస్తున్నారు కాబట్టి క్యారెక్టర్స్ బ్రాకెట్స్ క్లోజ్ డబుల్ సెమీకోలన్. నెక్స్ట్ బ్రేక్, ఒకవేళ మీకు స్విచ్ స్టేట్మెంట్స్లో ఓవెల్స్ అనేది ప్రింట్ అయితే ఓకే, ఒకవేళ ఓవెల్స్ కాకుండా రిమైనింగ్ లెటర్స్ ఏవైనా ప్రింట్ అయ్యాయి అంటే రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏవైనా ప్రింట్ అయ్యాయి అంటే బ్రేక్ అనమాట. బ్రేక్ వచ్చేస్తుంది. బ్రేక్ స్టేట్మెంట్లోకి వెళ్ళి డిఫాల్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. బ్రేక్ అయ్యి ఏమవుతుందంటే డిఫాల్ట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో డిఫాల్ట్ అని రాస్తారు, అందుకే డిఫాల్ట్. సేమ్ కాలన్ ప్రింట్ ఎఫ్ ఏం ప్రింట్ అవుతుంది, అప్పుడు ప్రింట్ అవ్వాల్సింది బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కొటేషన్ %C ఈజ్ ఏ కాన్సోనెంట్ ./n డబుల్ కొటేషన్స్ CH బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్ అనమాట. సేమ్ ఇలా మనకి ప్రింట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇచ్చే స్విచ్ స్టేట్మెంట్లో మీరు అవుట్పుట్ అనేది ఏదైతే ఓవెల్ అనేది ఇస్తారో ఓవెల్ ఇచ్చినప్పుడు మనకు ఓవెల్ అనేది ప్రింట్ అవుతుంది. క్యారెక్టర్లో ఓవెల్ అనేది ప్రింట్ అవుతుంది. అదే ఇచ్చిన వాల్యూ అనేది మీరు ఓవెల్ కాకుండా కాన్సోనెంట్ ఇస్తే బ్రేక్ అనేది జరిగి డిఫాల్ట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కాన్సోనెంట్ అనేది మనకి ఏమవుతుందంటే ప్రింట్ అవుతుంది. సేమ్ రైట్ బ్రాసెస్తో క్లోజ్ చేస్తాం, రిటర్న్ 0 రాస్తారు. సేమ్ అదే రైట్ బ్రాసెస్తో మళ్ళీ క్లోజ్ అనేది రాస్తాం. ఇప్పుడు మనం అవుట్పుట్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అవుట్పుట్ అంటే ఇదే కదా, మనం అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అవుట్పుట్ ఏం రాస్తారు, ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ క్యారెక్టర్ అన్నారు అవునా. ప్రింట్ అనేది ఫస్ట్ మనం ఏమి ఇచ్చాం, ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ అన్నా అంటే ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ అని రాస్తాం. ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ మీరు ఏదైనా ఎంటర్ చేసి, నేను ఎగ్జాంపుల్ ఏం చేశానంటే క్యాపిటల్ I చేశాను.
క్యాపిటల్ ఐ. మరి క్యాపిటల్ ఐ చేసినప్పుడు నాకు ప్రింట్ అనేది ఏం జరగాలి ఇందులో? ఇదంతా ఓవెల్స్ కదా, నాకు ఓవెల్సే ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ సి ఈజ్ ఏ ఓవెల్. అంటే నేను ఐ అనేది ఇచ్చాను కాబట్టి నాకు క్యారెక్టర్ సి అంటే ఓవెల్ అనేది ప్రింట్ అయినట్టు అనమాట. క్యాపిటల్ ఐ ఇచ్చాను. ఒకవేళ స్మాల్ ఓ ఇచ్చినా సరే మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే ఓవెలే ప్రింట్ అవుతుంది. అదే ఒకవేళ మీరు ఏం చేస్తున్నాను, సి ఇచ్చాను, ఓకేనా, సి ఇచ్చాను అనుకోండి, ఇది నాకు ఓవెల్ కాబట్టి ఓవెల్ ప్రింట్ అయింది. నాకు ఏమి ఇచ్చాను ఇక్కడ? సి నేను ఏమైనా ఇచ్చానా స్విచ్ స్టేట్మెంట్లో? ఏమి ఇవ్వలేదు కదా. అంటే సి అనేది నాకు ఏమవుతుందంటే బ్రేక్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోయి డిఫాల్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళి కాన్సోనెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే నాకు సి అనేది కాన్సోనెంట్ కాబట్టి కాన్సోనెంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో అలా మనం ప్రింట్ చేసుకోవడానికి ఈ స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకేనా, చాలా సింపుల్గా రాయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, అంత మీరు కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఫస్ట్ ఏం చేస్తారంటే మెయిన్ లైబ్రరీ ఫంక్షన్స్ అవన్నీ రాసిన తర్వాత మీరు ఏదైతే క్యారెక్టర్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నారో క్యారెక్టర్స్ రాస్తారు. తర్వాత ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ చేసి ఏదైతే స్విచ్ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ యూస్ చేస్తున్నారో ఆ స్టేట్మెంట్ రాసి ఓవెల్లోకి వెళ్ళాలా కాన్సోనెంట్లోకి వెళ్ళాలా ఏంటి అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అది చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే అవుట్పుట్లో ఏంటి ప్రింట్ చేసాము, ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ క్యారెక్టర్ అన్నాం కాబట్టి ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ అనేది మీరు టైప్ చేస్తే ఐ చేశారనుకోండి నాకు అది ఓవెల్ అవుతుంది. ఓవెల్ అయ్యి నాకు ప్రింట్ అనేది ఓవెల్ ప్రింట్ అవుతుంది. అదే సి చేశారనుకోండి టైప్, నాకు ఏమవుతుందంటే డిఫాల్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోయి కాన్సోనెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.